హాయ్ అండి, నేను డాక్టర్ పర్సనటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ మీద ఒకటే పంచాయతీ నడుస్తుంది. ఇక క్లారిటీ ఇవ్వండి సార్ అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తారు. ఈ పంచాయతీ ఏందో తెలియని వాళ్ళకి ఏంటంటే చిన్న న్యూస్, ఆ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళకంటే ఒక రేర్ సైడ్ ఎఫెక్ట్ వస్తుందని ఆ వ్యాక్సిన్ కంపెనీ వాళ్ళు ఈ నిన్ననే ఒప్పుకున్నారంట. ఇక ఇది వినంగానే మన వాళ్ళు ఒకటే ఆగమైతేగా ఇక వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తానా. ఫస్ట్, ఇది చాలా రేర్ సైడ్ ఎఫెక్ట్ అన్నట్టు, అంటే ఎవరో ఒక 10 లక్షల్లో ఒకరికి వస్తుంది. సో వేసుకున్న వాళ్ళందరికి వచ్చేది కాదు. నెక్స్ట్ అసలు ముచ్చట ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని వ్యాక్సిన్ లేదు ఇప్పటి వరకు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి వ్యాక్సిన్కి ఉన్నాయి. కావాల్సిన మీకు తెలిసిన ఒక వ్యాక్సిన్ పేరుతోటి సైడ్ ఎఫెక్ట్స్ అని గూగుల్ తల్లిని అడిగి చూడండి, ఎన్ని వస్తాయో చూడండి. ఏ వ్యాక్సిన్ వేసుకున్నా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవో ఒకటి బరాబర్ ఉంటాయి. మరి అయినా అన్ని తెలిసి ఎందుకు ఎత్తాలి సార్ అని అడిగేటోళ్ళు ఉంటారు, నాకు తెలుసు. అయితే మెయిన్ ఎఫెక్ట్ వర్సెస్ సైడ్ ఎఫెక్ట్స్ లెక్క చూసుకుంటారన్నట్టు. అంటే ఇది వేయడం వల్ల జరిగే మంచి ఎంత చెడు ఎంత అని లెక్క వేసుకుంటారు. అందరికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేనంత వరకు ఆ వ్యాక్సిన్ సేఫ్గానే చూస్తారు. ఎవరో ఒక 10 లక్షల్లో ఒకరికి జరిగే రేర్ సైడ్ ఎఫెక్ట్ కోసం ఇంతమందికి వ్యాక్సిన్ అయిపోతే జరిగే డేంజర్ ఇంకెంత రేంజ్లో ఉంటుంది మరి. అట్లా చూసుకొని డిసైడ్ చేస్తారన్నట్టు. ఈ సైడ్ ఎఫెక్ట్స్కి భయపడితే పోలియో లాంటి డేంజరస్ డిసీజ్ ఈ రోజు మన దేశంలో నుండి లేకుండా పోయేదా? అట్లనే స్మాల్ పాక్స్, ఇట్లా ఇంకెన్నో రోగాల నుండి వ్యాక్సిన్స్ మనల్ని కాపాడినాయి. సో అనవసరమైన బేకార్ ముచ్చర్లతోటి మిమ్మల్ని భయపెట్టి వ్యూస్ కొట్టేద్దాం అనుకునే ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలు చూసి బంద్ చేయండి. ఏదో చీమలకు బెల్లం దొరికినట్టు ప్రతి ఒడు సైన్స్ గురించి మాట్లాడు. 10వ తరగతిలో వీడు సైన్స్ బార్డర్లో కూడా పాస్ కాడు, కానీ వచ్చి వ్యాక్సిన్ల మీద వీడియోలు చెప్తారు.